రామాంజనేయులు నా పేరు. 40 ఏళ్ల నుంచి శ్రీశైలం యాదవ్ గారు చేసిన సేవలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా చూడాలని ఎన్నో రోజుల నుంచి కలగన్నాం. కానీ కొన్ని సందర్భాలు రాజకీయ ఒత్తిళ్లతో ఆయన మీద రౌడీ షీటర్ అనే ముద్ర వేసి అడ్డుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ తనయుడు అభిమన్యుల్లాగా ఒక విజయం దిశగా దూసుకెళ్తూ ఈరోజు ప్రజల్లో మంచి ఆదరణ పొంది జూబ్లీహిల్స్ ప్రజలు విజయం దిశగా అతన్ని నడిపించినందుకు వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జూబ్లీహిల్స్ ప్రజలు. ఎందుకంటే ఈ విజయంలో ముఖ్యంగా మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేశాడు కేటీఆర్ అనే వ్యక్తి ఇంకా జూబ్లీహిల్స్ లో ఇక తిరగకూడదు. ఎందుకంటే రిగ్గింగ్ చేశారని బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. దాని మీద రిగ్గింగ్ మొదలు పెట్టింది ఫస్ట్ కేటీఆర్ ఒకప్పుడు మూడు పర్యాయాలు వాళ్ళ ఎమ్మెల్యే దొంగ ఓట్లు నమోదు చేయించి ఈరోజు జూబ్లీహిల్స్లో ఎన్నో దొంగ ఓట్లు నమోదు చేసి ఈరోజు మా మీద అపనింద మోపి ఆ విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నంలో మా నవీన్ యాదవ్ అన్న అభిమన్యులాగా చీల్చుకుంటూ వచ్చి ఒక విజయాన్ని నమోదు చేశాడు. మంత్రి అయ్యే అవకాశం ఉందా? నవీన్ యాదవ్ గెలిచాడు, 100% ఉంది. ఇంకోటంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా రిగ్గింగ్ అని మాట్లాడరు. ఈరోజు ప్రజాస్వామ్యం ఏందో మీరు ఎలక్షన్లో తెలుస్తుంది. నవీన్ యాదవ్ గారు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే ఆయన ఎమ్మెల్యేగా గెలిపోయాడు. మేము ఇన్ని రోజులు పోరాడింది కేవలం మెజార్టీ గురించే తప్ప మాకు గెలుపు మీద ఎప్పుడో నవీన్ యాదవ్ గారు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే మాకు గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్ని రోజులు మేము పోరాడింది కేవలం మెజార్టీ గురించే. ఆ మెజార్టీ మీకు ఈరోజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. డెఫినెట్గా మంత్రి అయ్యే ఛాన్స్ కూడా చాలా వరకు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గర ఇది సిచ్యువేషన్.